తెలంగాణ పోరాటంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అయితే నిన్న మాజీ శాసనసభ్యులు బోరెంచా ఫిల్టర్మెంట్ దగ్గర ఇంటికి దగ్గర పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళకు అబద్ధాలే చెప్తున్నారు తప్ప నిజాలు ఒకటి కూడా ప్రజలకు చెప్తున్నారు. అన్ని ప్రజలను పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప కేవలం నిజాలు ఎక్కడ కూడా చెప్తలేదు. మనం నల్లవాగు మీద పోయిండు, నల్లవాగు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఎట్లా గెలుస్తున్నాము, ఓర్పోగానే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు రైతులకు అవసరం లేదంటే దాన్ని రాజకీయం చేసి నీళ్ళు మనకి ఏదో ప్రెస్ మీట్లో పెట్టేసి జొన్నల కొనుగోలు కింద మేము అమ్మాలి తీసుకోలేదని, రమ్మని ఎక్కడ అమ్మాలి తీసుకొని ఎక్కడ చేసి మీరు అస్తవ్యస్తంగా మొత్తం మీ హయాంలో వరి కొనుగోలు కేంద్రాలలో 6 కిలోల నుండి 8 కిలోలు 1 క్వింటాలు తీసారు. జొన్నల కొనుగోలు కేంద్రాలలో 2 క్వింటాలు తీసారు, 2 కిలోలు క్వింటాల్కి తీసారు. మళ్ళీ ఇప్పుడేమో మేము అట్లా ఇట్లా చేసామని లోపల చెప్తున్నారు. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఇవన్నీ మీ వస్తువులన్నీ ఎత్తి చూపినాం. అయినప్పుడు మీరు 6 కిలోలు కింద తీసినాక రైస్ మిల్లర్లు మళ్ళీ 2 కిలోలు 3 కిలోలు తరగతి తీసారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా పకడ్బందీగా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం కిలోన్నర 2 కిలోల కంటే తరపు ఎక్కువ తీయకూడదని చెప్పారు. మన జొన్నలు కూడా 51 కిలోలు లేదా సంచికి 51 కిలోలు లేదా 51.5 తీయడం జరిగింది. ఇంత పకడ్బందీగా చేస్తే కూడా మళ్ళీ మీరు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాకపోతే డ్రింకింగ్ వాటర్ గురించి మీరు ఒక మాట అన్నారు, ఇది మిషన్ భగీరథ అంత ఫాస్ట్ మిషన్ భగీరథ వల్ల ఎలాంటి లాభం లేదని చెప్పేసి మేము అట్లా ఎప్పుడు కూడా చెప్పలేదు. మిషన్ భగీరథ మీరు ఏదైతే ఇచ్చిందో నీళ్ళు మొత్తం మీ కమిషన్ల గురించి చేసిందో తప్ప మొత్తం 40% గ్రామాలలో నీళ్లు లేకుండా చేసింది. నీళ్లు తాగునీటికి సమస్య ఏర్పడుతుందో అని చెప్పేసి RWS వారితోని, తర్వాత కరెంట్తోని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సమన్వయంగా ప్రతి మండలానికి మీటింగ్ పెట్టి తాగునీటి సమస్య రాకుండా చూసిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా అధికారులది, మా కాంగ్రెస్ పార్టీని చెప్పి చెప్తాం. మరి ఇంత పకడ్బందీగా చేస్తా ఉన్నాము, అయినా మీరు విమర్శలు మారడం లేదు. ఎక్కడ తాగునీటి సమస్య లేకుంటే బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తారని అనుకున్నాం ఈసారి. కానీ ఎక్కడ కూడా తాగునీటి కొరత లేకుండా మా అధికారులు ఎప్పటికప్పుడు మమేకమై తాగునీటి కొరత రాకుండా చూసారని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రైతులకు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. మీరు కేవలం ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నారు, చేసి 4 విడతలు అన్నారు. దాని ఇంట్రెస్ట్ 200 అయిపోయింది. ఎంతో మందికి లబ్ధి చేకూరలేదు. మరి మాతో సాధ్యమైనంత మేము కూడా 2 లక్షల రుణాన్ని మాఫీ చేయడం జరిగింది. సరే, మీరు చేసినది కూడా మీరు చేసిన పాపమే. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు. అన్ని ప్రతి డిపార్ట్మెంట్లో మీరు అప్పే, అన్ని కూడా డ్యూస్ పెట్టిపోయారు. కానీ ఎలక్ట్రిసిటీ డిస్కంలకి 80,000 కోట్లు అప్పు పెట్టిపోయారు. మీకు మీ హయాంలో చేసిన పనులు చేసిన కాంట్రాక్టర్లకి 45,000 కోట్ల రూపాయలు మీరు అప్పు పెట్టిపోయారు. అంతేందుకు మీరు చేపల విత్తనానికి 150 కోట్లు అట్లనే డ్యూ పెట్టిపోయారని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. మరి ఇప్పుడు రైతులకు ఎరువు దొరుకుతలేదని చెప్పి చెప్తా ఉన్నారు. చెప్పమనండి. అన్ని సొసైటీల ద్వారా ఎప్పటికప్పుడు యూరియా కానీ, కాంప్లెక్స్ ఎరువులు కానీ, DAP కానీ ఎప్పటికప్పుడు అవైలబుల్ చేసినాం మేమని చెప్పి చెప్తాము. అదొకటే కాదు, మళ్ళీ పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని మేము రైతు సేవా కేంద్రాల్లో కానీ వారి ద్వారా క్లస్టర్స్లో మేమందరికీ విత్తనాలు కూడా మేము ఏ విత్తనాలు అని చెప్పేసి 1 నెల వరకు నీళ్లు వదిలిపెట్టకుండా మేము కాపాడిన తాగునీటి సమస్యలు తీర్చడం జరిగిందని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అధికారులు మీరు వదలాలంటే కూడా పర్వాలేదు, 1 నెల తర్వాత లేకుండా మాకు తాగునీటి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 1 నెల లేటుగా నీళ్ళు వదలడం జరిగింది. అయినా ATMC నీళ్ళని మేము హోల్డ్ చేసి పెట్టుకొని నీళ్ళు వదిలేదు. ఇప్పుడు వర్షాభావ పరిస్థితి, అది భగవంతుడు, మనం ఏం చేయలేని ప్రకృతి, మనం ఏం చేయలేని పరిస్థితి. వర్షాలు తొందరగా పడలేదు, అటువంటిది మనం తొందరగా సింగూరులోకి నీళ్ళు రాలేదు. ఇప్పుడు భగవంతుని దయ వల్ల నీళ్ళు వస్తూ ఉన్నాయి.
మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సరఫరా చేస్తూ ఉన్నామని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం మేము. కానీ ఏదో రాజకీయం చేసి గుర్తుదల్లాలనే ఉద్దేశం ఇకనైనా మానుకోండి అని చెప్పేసి మీకు మరొకసారి విన్నవిస్తూ ఉన్నాను. చెప్పండి, మళ్ళా డ్రింకింగ్ వాటర్ గురించి ఒకటే కాదు, ప్రతిదీ రాజకీయం చేస్తూ ఉన్నారు. నారాయణ ఖేడ్కు నీళ్ళు రాలేదని చెప్తా ఉన్నారు. 4 రోజుల నుంచి నారాయణ ఖేడ్కు నీళ్ళు రాలేదంటే చెప్పకండి, ఎక్కడ మున్సిపాలిటీ నీళ్ళు రాలేదు మీరు అడగండి. 4 రోజుల నుంచి రాకపోతే అల్లకల్లోలం అయిపోతుంది. అటువంటిది మేము ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిలర్కి చెప్పి ప్రతి వార్డులో ఆల్టర్నేట్గా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం జరిగింది. బోర్లేసి మోటార్లు ఫిట్ చేసి మా కౌన్సిలర్లు అందరూ అలర్ట్గా ఉన్నారు. మా చైర్మన్ గారు, కమిషనర్ గారు ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా నీటి కొరత రాకుండా చూడడం జరిగింది. అసలు సింగూరులో నీళ్ళు వదిలితే ఎండాకాలంలో తాగునీటి కొరత ఏర్పడాలి నియోజకవర్గంలో. కానీ ఆల్టర్నేట్ సోర్స్తోని కలెక్టర్ గారి ఫండ్స్ ద్వారా, మా ఎంపీ నిధుల ద్వారా, తర్వాత మా ఎస్డిఎఫ్ ఫండ్స్ ద్వారా మొత్తం బోర్లు వేయడం జరిగింది. ప్రతి సర్పంచ్ ప్రతి తాండా కూడా బోర్లు వేసి మీ మోటార్లను తీసుకుని పోయి గతంలో మీ టీఆర్ఎస్ నాయకులు ఇళ్లలో పెట్టుకుంటే మళ్ళీ కొత్త మోటార్లు అరేంజ్ చేసి వాటికి అన్నింటి కూడా కరెంట్ సప్లై ఇప్పించి నీళ్ళు ఇవ్వడం జరిగింది. నేను చెప్పేసి రైతు వేదికలలో మేము వాటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఎక్కడ కూడా విత్తనాలు చేయలేదు, సబ్సిడీ విత్తనాలు కూడా మేము సరఫరా చేసినాం. ఈసారి మీ హయాంలో సబ్సిడీ విత్తనాలే లేవు, సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు లేవు. కేవలం రైతు బంధు అనే కాలయాపన చేసినారు. డ్రిప్ లేదు, స్ప్రింక్లర్లు లేదు, రోటోవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు ఏవి కూడా లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అవన్నీ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసినాం. అవన్నీ కూడా మన రైతులకు 50% సబ్సిడీ మీద ఇస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఫెర్టిలైజర్ కొరత లేదు. మరొకసారి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. కాకపోతే కొద్ది ఫస్ట్లో ఇబ్బందులు, యాప్ ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కాకూడదు అనే ఉద్దేశంతోనే యాప్ ద్వారా యూరియా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అది కూడా అధిగమించి రైతులందరూ నేర్చుకున్నారు. కాబట్టి అది కూడా యూరియా కూడా ఎవరికి కూడా కొరత లేకుండా, ఏం కష్టం కాకుండా యూరియా కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. మరి మీరు హాస్పిటల్ గురించి మాట్లాడారు. హాస్పిటల్లో డాక్టర్లు మీరు ఉన్నప్పుడు డాక్టర్లే తీసుకొని పోయి హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు వారి నర్సింగ్ హోమ్లో తీసుకొని పోయి సర్జరీలు చేసారు, వారి నర్సింగ్ హోమ్లో తీసుకొని పోయి ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మన కార్యకర్తలు పట్టుకున్నారు, మేము పట్టుకొని పై అధికారులకు మేము కంప్లైంట్ చేసాం. బ్లడ్ బ్యాంకులో బ్లడ్ అమ్ముకున్న ఘనత మీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. నారాయణ ఖేడ్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హయాంలో. సరే, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఆ స్టోరేజ్ యూనిట్కి మన రక్తం అమ్ముకున్నారు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లకు. అప్పుడు ఎవరు మీకు చిత్తశుద్ధి లేదు మీకు. మేము ప్రతి 3 నెలలకు ఒకసారి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ పెడతా ఉన్నాం, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాం. 3 నెలల కంటే ముందు అందరితో కోఆర్డినేట్ రాత్రి 2 గంటలు అయితే కూడా ఎవరికి వైద్యం దొరుకుతలేదని కంప్లైంట్ చేస్తే కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లతో సంప్రదించి వారికి వైద్యం అందే విధంగా మేము కృషి చేసామని చెప్తా ఉన్నాం. మీలాగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగే కండక్ట్ చేయకుండా సబ్ ఏర్పాటు చేసి ఆ రోజు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీళ్లు ట్రయల్ రన్ చేశాం. స్మితా సబర్వాల్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు phase 1, phase 2 బోరించ దగ్గర మొత్తం ఫిల్టర్పేట దగ్గర నీళ్లు వదలడం జరిగింది, నీళ్లు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నిజాంపేట, లింగాపూర్ ఆ ఏరియా మొత్తం phase 1లో మొత్తం నీళ్లు ఇవ్వడం జరిగింది. phase 2 ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ ఉంటే ఆయన ట్రయల్ రన్లో, ఎందుకంటే అప్పుడు నారాయణ ఖేడ్ టౌన్కి మొత్తం అన్ని 4-5 బోర్లతోని రాత్రి తెల్లంతా బోర్లు నడిస్తే తెల్లారే వరకు సంపు నిండుతుంది. కానీ అట్లా కాకుండా కేవలం డైరెక్ట్ పైప్ లైన్ వేసి 4 గంటలల్లో సంపు నింపిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా కాంగ్రెస్ పార్టీని అని చెప్పి చెప్తా ఉన్నాం. 4 గంటల ట్రయల్ చూసాం మేము ఆ రోజు మీ పక్కన ఉన్నటువంటి ముజమ్మిల్ గారు, ఆ తర్వాత నజీబ్ గారు, వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కావాలంటే మీకు ఫోటో పెడతా. సంపు ఓపెనింగ్ అప్ ట్రయల్ రన్ రోజు వాళ్ళు పక్కకు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు పక్కకు, అప్పటి ఎమ్మెల్యే పక్క, శాసన పక్కకు ఉన్నారని చెప్పి చెప్తారు. ఈరోజు మరి అబద్ధాలు ఆడడానికి మీకు నోరు ఎట్లా వస్తుందో మాకు అర్థమైతే లేదు. సెకండ్ ఫేజ్ ఇంకా ఇన్కంప్లీట్ ఉండేది. అప్పుడు కడప దగ్గర సంప్ ఏదైతే ఉండేనో ఇంకా అండర్ ప్రోగ్రెస్ ఉండే, వర్క్ కంప్లీట్ కాలేకుండా. కడపలది కూడా సంప్ కంప్లీట్ అయితే
కల్లేరు మండలం సిరికాపూర్ మండలానికి కూడా ఆ రోజే నీళ్ళు ఇచ్చేవారు. మరి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు మిషన్ భగీరథ అని చెప్పేసి మీరు అన్ని అరకొర నీళ్ళు మీరు పోతే జీరిగి తాండ, సర్దార్ తాండ, బోరిగి, తర్వాత అక్కడ దెగిలివాడి తాండ, ఇవన్నీ నీళ్ళు అసలు నీళ్ళు ఎక్కడే లేదు. నాగిలిగిద్ద మండలంలో అయితే చాలా చోట్ల మోటార్లు కాకపోతూ ఉండే, సేమ్ విలేజ్ లైన్ మీదనే ఉండే అక్కడ మోటార్లకు సప్లై, కరెంట్ పవర్ సప్లై. అటువంటిది మా గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారితో సంప్రదించి వారి కృషి వలన 70 లక్షల రూపాయలతోని డెడికేటెడ్ లైన్ కేవలం డ్రింకింగ్ వాటర్ మోటార్స్ కి సప్లై చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎక్కడ కూడా మోటార్లో ఇబ్బంది అయితే లేదు. కేవలం ఎప్పుడైనా పైప్ లైన్ లీకేజ్ అయితే అవుతుంది తప్ప, ఎందుకంటే అన్ని నాశనకం పైప్ వేసి ఉంది. 5 సంవత్సరాలకే మొత్తం అన్ని లీకేజ్ ఏర్పడ్డాయి. అదే చేతులు దులుపుకున్నారు మీరు, ఆ బలవంతం మా మీద పడతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎన్ఏపి పైప్ లైన్లు వేస్తే అవే పైప్ లైన్లు ఇంకా కూడా కొన్ని గ్రామాలకు ఇంకా కూడా కంటిన్యూ అవుతాం. మరి అప్పుడు ఎంత స్టాండర్డ్ పైప్ వేసినాము, ఇప్పుడు మీరు వచ్చి కేవలం 8 సంవత్సరాల క్రితం మీరు వేసిన పైప్ లైన్ అప్పుడే లీకేజ్ వస్తూ ఉందంటే మీరు ఎలా నాశనకం పనులు చేసిందో అర్థమైతే ఉంది ప్రజలకు అని చెప్పి చెప్తా ఉంటారు. అదొకటే కాకుండా ఎప్పటికప్పుడు నాగలిగిద్ద మండలానికి మళ్ళీ మీరు మీ ఆ ఎన్జేపీ పథకాన్ని మొత్తం మీరు క్లోజ్ చేసుకునేసిండ్రు. ఓరించల ఎన్జేపీ పథకాన్ని, గుడూరులో కూడా పథకాన్ని క్లోజ్ చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడ్డుకున్నాం. వాటిని కూడా మెయింటైన్ చేయండి. ఇక మీరు ప్రతి ఒక్కరికి కూడా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేసినాయి, ఇంటింటికి నల్ల ఇచ్చినాం. ఇక ఏ బోర్లు రిపేర్ సర్పంచ్లకు, అప్పటి పనిచేసే సర్పంచ్లకు బోర్లు రిపేర్ చేయొద్దు, మోటార్లు రిపేర్ చేయొద్దు, బోర్లు అవసరమే లేదు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినామని చెప్పారు. ఇప్పుడు సింగూరులో రిపేర్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన తప్పిదాన్ని మేము సరి చేయడానికి సింగూరులో నీళ్ళు వదలడం ఏర్పడింది. ఏదో నీకు బిడిబిడి జ్ఞానం ఉండొచ్చు, నువ్వు కాంట్రాక్టరు, నువ్వు గుజరాత్ చేసుకుండొచ్చు, లేదంటే మేము ఇంజనీర్ల సలహా సూచనల మేరకే విద్యుత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జల సౌధలో మొత్తం మీటింగ్ పెట్టేసి అందరు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా తక్కువ ఖర్చుతో రిపేర్ చేయాలని డ్యామ్ అని చెప్పేసి వాళ్ళు రిపేర్ చేయడం జరిగింది. అలా మేము దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడి 1 నెల ముందే నీళ్ళు వదిలిపెట్టేది, అట్లాంటిది మేము నీళ్ళు ఆపినాం. 1 నెల వరకు ఇంటికి తెప్పించుకొని రిజిస్టర్లను సంతకాలు పెట్టిన ఘనత మీది, మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు పనిచేసిన విధానం అది. మేము అందరి కౌన్సిలర్లతో, అందరికీ ఎవరైతే బాడీ ఉందో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ పత్రికా విలేకరుల సమక్షంలో మీటింగ్ పెట్టడం జరిగింది. డాక్టర్లు ట్రాన్స్ఫర్ అయిపోయారు, దానికి ఎవరు చేస్తారు, 3-4 సంవత్సరాలు పనిచేసినప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది కూడా పై అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కల్లేరు సిఎస్సికి 14 మంది డాక్టర్లను, మళ్ళా దర్శకుతి పిఎస్సికి 14 మంది డాక్టర్లను, ఏరియా హాస్పిటల్కి 9 మంది డాక్టర్లను, వాళ్ళని కూడా మేము పోస్టింగ్ ఇప్పేయడం జరిగింది. అయినా వాళ్ళు ఇక్కడ రావడానికి ఇష్టం లేదు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి దగ్గరగా చుట్టుపక్కల కూడా కృషి చేస్తే నేను ఎవరికి రిలీవ్ చేయొద్దని కూడా పై అధికారులను మరి కలెక్టర్ను కోరడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా ప్రభుత్వానికి కూడా అసెంబ్లీ ముఖంగా హౌస్లో మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఏజెన్సీలో ఇన్సెంటివ్స్ ఇస్తుంది గతంలో, ఇప్పుడు అన్ని హెచ్ఆర్ఏలు అన్ని టౌన్లో పనిచేసే వాళ్ళందరికీ ఉద్యోగులకు హెచ్ఆర్ఏలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కొనుక్కోపోయినాం. అధికారులు మా దగ్గర పనిచేయడానికి చాలా కష్టపడతా ఉన్నారు. ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి చాలా మంది ఉండట్లేదు, చాలా వేకెన్సీలు ఉంటాయి. అందరూ ఫుల్ ప్లేటెడ్గా స్టాఫ్ ఉండాలంటే వారికి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి మనం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సభలో మాట్లాడడం జరిగింది. అది మీరు కూడా చూసే ఉంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి డాక్టర్లకు ఎప్పటికప్పుడు మెయిన్ పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీరు సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి ఇక ఒక డాక్టర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. నాకు ఎమ్మెల్యేగా డాక్టర్గా రిక్వెస్ట్ చేసి కొంతమందిని ఇక్కడికి పోకుండా సర్వీస్ ఇచ్చే విధంగా కృషి చేస్తాం. మరి మీ పీరియడ్లో ఏం జరిగింది? అడ్డగోలుగా ఎవరికి ఎవరు పట్టించుకోలేదు. మీ దగ్గర ఏదో పెద్దగా చెప్తా ఉన్నారు. అంతేందుకు ఆరోగ్యశ్రీ పథకంలో మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు ఉన్నదాన్ని, లిమిట్ ఉన్నదాన్ని 10 లక్షలకి ఇచ్చారు. మరి మీరు ఆరోగ్యశ్రీలో కూడా 12 మేము విమర్శించండి. మా రుసుములు ఏమన్నా ఉంటే, మా తప్పిదాలు ఏమన్నా ఉంటే విమర్శించి
ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా మేము వాటిని సరిదిద్దే విధంగా మేము కృషి చేస్తాం. మా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి కాకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతా ఉన్నాం తప్ప, అంతేగాని ఎక్కడ కూడా మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ మా అధికారులు కానీ మీలాగా నిద్రపోతలేరు. ఎప్పటికప్పుడు బంద్ చేస్తూ అన్ని సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.